నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను ప్రస్తుతం హైదరాబాద్లో బాలాపూర్లో ఉన్న శ్రీ పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. మేము గత నెల 21వ తారీఖుని మేము ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాము. కొంచెం ప్రశాంతమైన జీవితం గడపడానికి 3 నెలల కోసమని వచ్చాము. ఇవాళ 21 ఆగస్టు, సరిగ్గా ఇవాళకే మాకు 3 నెలలు అయింది మేము ఇక్కడికి వచ్చి. ఇవాళ సీనియర్ సిటిజన్స్ డే అంట. ఆ సందర్భంగా ఇక్కడ మేనేజ్మెంట్ వారు, పిపి రెడ్డి హోమ్ వారు పక్కనే దగ్గరలో ఉన్న శ్లోక అని పేరు గల స్కూల్ నుంచి చిన్న చిన్న పాపల్ని బాబుల్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఆల్మోస్ట్ చాలా చిన్నపిల్లలు, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అయి ఉండొచ్చు. అంత చిన్నపిల్లలు అంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉన్నారో. వాళ్ళ చేత శ్లోకాలు అవి చెప్పించారు. ఎందుకంటే ఈ సీనియర్ సిటిజన్స్ కదా మేమందరమును, వాళ్ళకి ఆనందం కలిగించడానికి మా మనవలు వాళ్ళని మేము గుర్తు చేసుకుని మా మనవలను కూడా మేము ఇలాగే పెంచాము కదా చిన్నప్పుడు అని ఆనందపడతారనే భావంతో, కొంచెం మానసికంగా సంతోషపడతారనే భావంతో అట్లాగా మరి ప్రతి ఏడు ఇట్లాగే తీసుకొస్తారేమో. మరి అది ఇవాళ మార్నింగ్ జరిగింది. 11:30 నుంచి ఇంచుమించు 12:30 దాకాను. చాలా క్యూట్గా ఉన్నారు. అసలు ఆ పాపలు బాబులు అయితేను ఎంతో మంచి కాలక్షేపం అయిపోయింది, గంట సేపును. ఆ తర్వాత వాళ్ళు ఆ స్కూలు మేనేజ్మెంట్ వారు మాట్లాడారు. తర్వాత మేము ఇప్పుడు నాకు ఈ ఫోటోలన్నీ చూసుకోవాలని అనిపించింది అనమాట. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ అంటే ఇక్కడ మా అమ్మ, మా నాన్న, మా అమ్మ అయితే నా చిన్నప్పుడే, ఇప్పుడు మా పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ అవుతారు కదా, అట్లాగా అనిపించి ఇప్పుడు ఇవన్నీ ఎదురుగుండానే పెట్టుకున్నాను. ఈ 2 ఫోటోలు నేను దేవుళ్ళ గుడి పక్కనేను ఇక్కడ కూడా తెచ్చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇవి హైదరాబాద్ నుంచి అమెరికా నుంచి మళ్ళీ ఇక్కడికి నేను వెళ్ళి ఈ జర్నీలు చేసినప్పుడు కూడాను, ప్రస్తుతం మేమైతే 3 ఏళ్ళకి వచ్చాము, ఇలాగే తెచ్చేసుకుంటున్నాను. ఇక్కడనంతా దేవుళ్ళని నేను పెట్టుకున్నాను, ఇక్కడే పెట్టుకుంటున్నాను అనమాట. రోజు దండం పెట్టుకోవటానికి, మరి ముఖ్యంగా మన శ్రేయస్సు కోరేవారు మన తల్లిదండ్రులే అన్ని పురాణాలు శాస్త్రాల్లోనూ అన్నీ నేను ప్రవచనాలన్నీ విని ఇట్లాగా నేను అలవాటు చేసుకున్నాను అనమాట. ఎప్పుడో తద్దినాలప్పుడే కాదు అని. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఇప్పుడు మా అమ్మ గురించి, మా నాన్న గురించి, మా అత్తగారు, మా మామగారు, ఈ ఫోటోలు ఎప్పటివో. మా అమ్మదైతే 1958 ఆగస్టులోనే, శ్రావణ మాసంలోనే ఆవిడ భూమి మీద నుంచి వెళ్ళిపోయారు. అప్పటికి నాకు 5 నుండి 6 వచ్చింది. జూన్ అంటే 6 వచ్చి 2 నెలలు అయింది అంతే. జూన్ 16 నాది, జూలై లేదు, ఆగస్టులో ఆవిడ. అంటే 5 ఏళ్ళు 2 నెలలు అంతే నా వయసు. అప్పుడే ఆవిడ భూమి నుంచి వెళ్ళిపోయారు. మా నాన్నగారు అయితే నా పెళ్ళి అయిన వెంటనే, నా ఫిబ్రవరిలో పెళ్ళయింది 1973. ఆయన 73లోనే జూలైలో చివరి వారంలోనమాట ఆయన వెళ్ళిపోయారు అనుకోకుండా, సడన్గాను. ఇవన్నీ జీవితంలోనూ అన్నీ అనుకోని విచిత్రాలుగానే జరిగిపోయినాయి నాకు. ఇప్పుడు మా పిల్లలకి అందుకని అమ్మమ్మ తాతయ్యను లేరు, గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మ తాతయ్య నా వైపు. కాకపోతే మా అన్నయ్యలు వదినలు వాళ్ళు, ఇప్పుడు మా పెద్దన్నయ్య 81 ఉన్నారు. వాళ్ళ అబ్బాయి దగ్గర హైదరాబాద్లో. నేను మేనమామలే మా పిల్లలకి చాలా ఎక్కువగాను. మేనమామలు, మా వదినలు, అన్నయ్యలు, ఇంకా మా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ వారే. మా అక్క, మా బావ ఇప్పుడు లేరు, వాళ్ళిద్దరూను. మా చెల్లెళ్ళు అందరూ, నా తర్వాత 2 చెల్లెళ్ళు కూడా చాలా ప్రాణం మా పిల్లలకి. ఇంకా బెప్పిన్ ఉంటే చాలు, మనంటి ఉంటే చాలు అన్నట్టుగానే ఉండేవారు మా చెల్లెళ్ళు ఇద్దరూను. అలాగే అందరూను. మా అమ్మ నాన్న లేని లోటు ఏమీని పెద్దగా మాకైతే, మా పిల్లలకి తెలియలేదు. వెళ్తూ వస్తూ ఉండటం, వాళ్ళు వస్తూ ఉండటం మా ఇంటికి తోటి. ఇంకా మా అత్తగారు, మామగారు అయితే, మా అత్తగారైతే 1994లో వెళ్ళిపోయారు. 1992లో మా మామగారు. అంత ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, వారి
మరణం కానీ ఏజ్ రిలేటెడ్గానే అయిపోయింది న్యాచురల్గా. నేను చాలా మంచివారైతే మా అత్తగారైతేను చాలా చాలా అందరినీ ప్రేమగా చూసే తత్వం అన్నమాట. మా అత్తగారికి మా వారు అన్నదమ్ములు 4, 3 కూతుళ్ళు, 7 సంతానం. వారు తాడిమళ్ళని నిడదవోలు పక్కని ఒక గ్రామం అన్నమాట. హైదరాబాద్ రావటము, మా పిల్లలు అక్కడికి వెళ్ళి ఉండటం అనేది జరగలేదు. ఎందుకంటే పెద్ద సముద్రం లాంటి ఇల్లు, బాధ్యతలు ఈవిడికి. అందుకని ఎక్కడికి కదలటానికి కూడా లేదు, అలాగే ఉండిపోయారు. అనుకోకుండా శ్రీకృష్ణ జన్మాష్టమి మర్నాడు నవమి, శ్రావణ బహుళ నవమి మొన్ననే అయింది. మా అత్తగారి తద్దినం సడన్గాను ఆవిడ కూడా వెళ్ళిపోయారు. మా మామగారు 92లోను. మా అత్తగారిది చాలా విచిత్రమైన మరణం. అర్ధరాత్రి లేచి బాత్రూమ్ కని వెళ్ళిపోతుంటే ఆవిడ కింద పడిపోయి కృష్ణ కృష్ణ రామ రామ అనుకున్నారంట. నిజంగా అసలు అలాగా మరణకాలంలో భగవన్నామ స్మరణ చేసే గొప్ప అదృష్టం, అంతటి శక్తి ఆవిడికి పరమాత్మ ఇచ్చాడు. ఆ శ్రీకృష్ణులోనే ఆవిడ ఐక్యమైపోయారు. 1994 మొన్న తద్దినం రోజైతే చాలా చాలా నాకు ప్రతి ఏడు అలాగే తలుచుకుంటాను. ఎంత అదృష్టం ఉంటే నిజంగా అటువంటి మరణం సంభవిస్తుంది అని. కాకపోతే మా పిల్లలకి నానమ్మ తాతయ్య అన్నది ఎక్కువ తెలుసు బాగా. నేను మా అబ్బాయి ఇంటర్మీడియట్లో ఉండగానే వారు వెళ్ళిపోయారు. కాకపోతే వాళ్ళు వచ్చి హైదరాబాదులో ఉండటం కానీ, వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండటం కానీ జరగలేదు ఎక్కువ. బాగా మనసులోనే అంతే అభిమానం అని. అట్లాగే ఇప్పుడు ఆ సందర్భంగా నేను ఇప్పుడు ఇక్కడ ఈ పిపి రెడ్డి హోమ్కి చాలా చాలా స్టఫ్ తెచ్చుకున్నానని చెప్తున్నాను కదా నా వీడియోస్లోను. ఇవి అన్నీ మా పిల్లలే చిన్నప్పుడు అన్నమాట. అన్నీ హైదరాబాద్లోనే వాళ్ళు పుట్టటం, సనత్ నగర్ దగ్గర ఉన్న సెయింట్ తెరెసా హాస్పిటల్లోనే వాళ్ళు పుట్టారు అంతాను. ఆనందనగర్ కాలనీ ఇది. మా అమ్మాయికి 2.5 ఏళ్ళు అనుకుంటా. ఆనందనగర్ కాలనీలో మేము రెంట్కి 10 years ఉన్నాము. ఆ తర్వాత డాక్టర్ ఏసరావు నగర్ వచ్చాము. ఇది మా అమ్మాయికి అన్నం పెడుతుంటే మా వారు తీశారు. మాకు అసలు కెమెరా కూడా లేదు, ఇది ఎవరితోనూ తెచ్చారు. ఇది మా అమ్మాయి 75లో పుట్టింది. ఇది 2.5 ఏళ్ళు అంటే 77 కూడా కాదు, 78, 3 నిండింది. అప్పుడు ఆ ఇంట్లో ఉండగాను 4 వచ్చింది. మా అమ్మాయికి 4 నడుస్తుండగా మా అబ్బాయి పుట్టాడు ఆ ఇంట్లోనే, ఆనందనగర్ కాలనీ. అది ఒక టామిలియన్స్ హౌస్ అన్నమాట ఆనందనగర్ కాలనీలో. ఇది మా అమ్మాయివి 5వ నెల ఫస్ట్ ఫోటో. ఫస్ట్ ఫొటోస్ అనమాట. 5వ నెలలోనూ డాబా మీద నేను ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే సరిగ్గా పడలేదు. ఆల్ఫా క్లిక్ 3 అంటారు కదా అవి. ఇది మా అబ్బాయి పుట్టినప్పుడు మా చెల్లెలు వచ్చింది. మా 3వ చెల్లెలు అనమాట. మా 3వ చెల్లెలుతో పాటు మా అమ్మాయి 4 నుండి 5 నడుస్తున్నప్పుడు. ఇవన్నీ ఇప్పుడు నాకు చూసుకోవాలని అనిపించింది. ఈ చెల్లెలు లేదు, దురదృష్టవశాత్తు 18 ఏళ్ళకి అపెండిసైటిస్ వచ్చి శివయ్యలో లీనమైపోయింది. చాలా బాధగా అనిపిస్తుంది. ఏం చేస్తాము, 1984లో అనుకుంటా మా చెల్లెలు వెళ్ళిపోయింది. ఇది మా అమ్మాయి. ఇంకా నడకడ కూడా రాలేదు సరిగ్గాను. 3 చక్రాల బండి అని మాకు చెక్క బండి ఉండేది, మా చిన్నప్పుడు ఉంది, మా అమ్మాయి కూడాను అదేను. ఇది నిడదవోళ్ళు మా పెద్దన్నయ్య ఇంటికి ఎదురుగుండానమాట. నిడదవోళ్ళు అది పాటి మీద అంటారు. ఆ ఇంట్లో అద్దెకుండేవారు. మా అన్నయ్య ఉద్యోగరీత్యా నిడదవోళ్ళలో ఉన్నాడు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాడు అనమాట. అందుకని మేము అక్కడికే వెళ్ళేవాళ్ళం. అక్కడుండి ఆ తర్వాత మా అత్తగారింటికి అక్కడి నుంచి రిక్షాలో వెళ్ళిపోవచ్చు, లేకుంటే గొర్రె బండిలోనూ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగా ఇది మా అమ్మాయిది 1 year 2 months. శ్రావణ మాసంలోనే మర్చిపోయాను, శ్రావణ మంగళవారాల నోముకి
వచ్చాను నేను, అక్కడే నోచుకున్నాను. శ్రావణ మాసం ఇది 76. మా అమ్మాయి 75లో పుట్టింది. ఇది 76 శ్రావణ మాసం. ఏడాది మీద 3 నెలలు. అప్పుడే నడిచింది. నా ఇంట్లో ఉండగానే ఈ మెట్లు ఇవి ఎక్కుతుండగా బాగా గుర్తుంది. అంటే ఫోటోలు కూడా తీశారు అందరూను. ఇది మళ్ళా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో నేను మా అమ్మాయి ఈవినింగ్ వెళ్ళాము. అప్పుడు ఇవన్నీ 5వ నెలలో అనుకుంటా. ఇంకా అసలు ఒకసారి కూడా రాలేదు నేను ఇంకాను. మా పాపను ఎత్తుకుని అప్పుడు హైదరాబాద్, అంటే అంత దూరం. నా డెలివరీ 2 ఇక్కడే హైదరాబాద్లోనే అయినాయి. అది పబ్లిక్ గార్డెన్స్లోది. ఇది అన్నప్రసన. మా అమ్మాయికి అన్నప్రసన అయిన తర్వాత ఇది మా చెల్లెలు, మా 2వ చెల్లెలు ఎత్తుకుంటే ఇది కూడా అదే ఆ 3 నెడదవోలు పాటి మీద. మా అమ్మాయికి అప్పుడు ఎన్నో నెల అంతే, అదే నడక వస్తున్నప్పుడు 1 year 2 months. ఇది శ్రావణ మాసంలోనే. డేట్లు ఉండాలి, లేవు ఇప్పుడు. ఇదైతే ఫస్ట్ 1975. ఇది పబ్లిక్ గార్డెన్స్లో మేము వెళ్తే ఎవరి చేతను మేము తీయించుకున్నామన్నమాట ఈ ఫోటో. మేమిద్దరము పాపను తీసుకుని వెళ్ళాము మా అమ్మాయిని. అప్పట్లో ఇదే ఫస్ట్ ఫోటోలు బయటకు తీసుకుని వెళ్ళటం అప్పుడే స్టార్ట్ చేసాము. అన్నీ ఇప్పుడు చూసుకుంటుంటే చాలాళ్ళు అయింది నేను చూసి. ఇది విజయవాడ మా పెద్దన్నయ్య ఇంట్లో డాబా మీద అనమాట. అప్పుడు చిట్టిగారి వీధిలో ఉండేవారు, కోమలా విలాస్ దగ్గర. మా పెద్దన్నయ్య పిల్లలు అందరూ లేరు. వీళ్ళు ఆ నైబర్స్ అనుకుంటా. ఆ ఇంట్లో చుట్టూ మొత్తం 4-5 పోర్షన్ ఉండేవి. ఇది టోపీ పెట్టుకుంది. మేము మా అమ్మాయికి మొక్కు కోసం తిరుపతి వెళ్ళి వచ్చాము. అక్కడ విజయవాడ నుంచేనమాట వెళ్ళి రావటం, అందరిళ్ళకి వెళ్ళటం, అక్కడి నుంచి మా అత్తగారింటికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ మా అమ్మాయి. ఇది మా పెద్దన్నయ్య పెద్ద కూతురు నిరుపమ. ఇది మా పెద్దన్నయ్య 3వ కూతురు. ఇంక వీళ్ళు 4 కూడా నైబర్సే, మా ఫ్యామిలీ మెంబర్స్ కాదు. అక్కడ మా అన్నయ్య తీశాడు. మా 2వ అన్నయ్యకి చాలా ఇష్టం అన్నమాట పిల్లలన్నా ఫోటోలు తీయటమన్నా. ఇది మా అమ్మాయి ఫోటో. నేనే తలకు పోసాక అట్లాగా సరదాగాను టవల్స్ అన్నీ చుట్టి. ఇది ఆనందనగర్లో మా అబ్బాయి పుట్టిన ఇల్లు అనమాట. అప్పటికి ఇంకా మా అబ్బాయి పుట్టలేదు, అంటే 78లో. ఇది మా అబ్బాయి 79 ఫిబ్రవరిలో పుట్టాడు. కిరణ్ మా అబ్బాయి పేరు, మా అమ్మాయి నీలిమ. ఊరికనే సరదాగాను ఇట్లాగా తీశాను. కెమెరా లేదు. అప్పుడప్పుడు నాకు సరదా పుట్టినప్పుడేమో మా వారి ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకురండి అని చెప్పేదాన్ని. అప్పుడెన్ని ఆల్ఫా క్లిక్ 3లోనూ అపురూపంగాను అన్నీ పెట్టుకోవటం అనమాట, నిమ్మలంగా తీసుకోవటం. అది 16 అనుకుంటా ఫోటోలు, 16 12 వచ్చేవంతే ఒక రీలు లోడ్ చేస్తే. అట్లా ఉండేది. ఇది పబ్లిక్ గార్డెన్లో మా అమ్మాయిని హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో పాసిఫైయర్ ఉండేది. బాగా ఏడ్చేటప్పుడు ఇంకా ఏడిస్తే ఫోటోలకి ఎట్లాగా అని చెప్పి అసలు మా అబ్బాయికి మళ్ళీ లేదు అలవాటు. మా అమ్మాయికి అట్లా అలవాటు చేయాల్సి వచ్చింది కొన్నాళ్ళు. ఇది 3వ నెల కాదు 5వ నెల. అప్పుడే బోర్లా పడుతోంది పబ్లిక్ గార్డెన్స్లో. అవే ఫస్ట్ ఫోటోలు అసలు కెమెరాకి ఎక్స్పోజ్ అవటం అన్నది అప్పుడు. ఇది అన్నప్రసన అయిన ఏడాది నిడదవోలులోనే పైన డాబా మీద మా చెల్లెలు కాబోలు తీసింది. 8వ నెల. ఇంకా కూర్చోవటం కూడా సరిగ్గా రాలేదు. 7వ నెల అనుకుంటా. 7 నుండి 8 పడింది. మాకు 8వ నెలలోనే. అమ్మాయికి అబ్బాయికి కూడా 8వ నెలలోనే అన్నప్రసన చేయటం. 8వ నెల పిల్ల. ఇప్పుడు 50 ఏళ్ళు. ఇది కూడా అంతే, ఆనందనగరే. అవన్నీ హైదరాబాద్ ఆనందనగర్లోనూ. ఇది కూడా ఫస్ట్ ఫోటో. చేతిలో ఏదో ఉంది పైన డాబా మీద అనమాట. ఇప్పుడు అది వెలుగులోకి ఎండలోకి ఉంటేనే కదా ఆల్ఫా క్లిక్ 3 అనే దాంట్లో తీసుకోవటం. ఆ కెమెరాతో తీసుకోవాలంటే ఎండలోకి బయటకు రావాల్సింది. ఇవి నిడదవోలు వెళ్ళినప్పుడు మా అమ్మాయి వంకాయలు. అక్కడ మా అన్నయ్య సంతకెళ్ళి అన్నీని పోసాడనమాట. ఇదిగో ఇక్కడ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఇట్లాగా పెట్టుకుని చేసి పక్కన పెట్టడం అయినట్టుంది. పీటకి పసుపు బొట్లు అన్నీ పెట్టుకోవటం. అదే ఫోటో అనుకుంటా.
పక్కకు పెట్టడం అయింది పూజ అయిపోయాకను. ఇది మా రెండో అన్నయ్య. ఈ అన్నయ్యకి విజయవాడలో ఉంటాడు. ఈ అన్నయ్యకి బాగా ఇష్టం అన్నమాట. ఇది జూ పార్క్ వెళ్ళినప్పుడు మరి పబ్లిక్ గార్డెన్స్లోనూ మా అన్నయ్యతో పాటు మా అమ్మాయి అది నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంది అంతే. అప్పుడు అక్టోబర్లో ఇది ఫస్ట్ టైం మర్చిపోయాను ఈ ట్రిప్. మా అన్నయ్య ఫస్ట్ టైము ఫ్లైట్లో వచ్చాడు విజయవాడ నుంచి. తనే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది మా అన్నయ్యే మా ఫ్యామిలీలోనూ. తనకు అన్నీ బాగా సరదా లైఫ్ ఎంజాయ్ చేయాలంటూ ఇప్పుడు కూడా చక్కగా అలాగే ఉన్నాడు, అన్నిట్లోనూ యాక్టివ్గాను. ఇప్పుడు 75 కంప్లీట్ అయిపోయింది. ఇది మా పాప మా వారు నేను తీసినట్టున్నాను. అంతా లైటింగ్ లేక బ్లాక్గా పడింది. ఇది ఆనందనగర్లో డాబా మీద పైన. ఇవన్నీ ఫస్ట్ ఫోటోలు అనమాట. ఇది పబ్లిక్ గార్డెన్స్లోను. ఇంకా చాలా ఈవినింగ్ అయిపోయింది. బాగానే గుర్తుంది నాకు, చలి పెడుతుందని చెప్పి అప్పుడు మంకీ క్యాపులు అనేవాళ్ళం. మంకీ క్యాపులు వేసేయటం అన్నీ చలికి మళ్ళాను ఏమవుతుందో ఏమోనని. ఇది 3వ ఏళ్ళు అనుకుంటా. అది పెద్ద లాంగ్ పెన్సిల్ కావాలని అంటే అవి కొనేవాళ్ళం అన్నమాట అందరం పేరెంట్స్. అది పెద్ద స్పెషల్ పిల్లలకి అప్పుడు. అంత పెద్ద పెన్సిల్ ఉంటే కనుక గొప్ప అన్నమాట వాళ్ళకి. ఎక్కడ చూసి అడిగిందో ఏమో గుర్తు రావట్లేదు. కానీ ఇది కూడా విజయవాడలో అప్పుడే మా అమ్మాయి మొక్కకు వెళ్ళినప్పుడు 78 అక్టోబర్లో అని గుర్తు. కరెక్టే, ఇంకా మా అబ్బాయి పుట్టలేదు అప్పటికి, కాబట్టి 78. మా అన్నయ్య, మా రెండో అన్నయ్య, మా పెద్దన్నయ్య, 3వ కూతురు అపర్ణ. ఇదంతా 78లో. ఇప్పుడు మా అమ్మాయికి 50 ఏళ్ళు, దీనికి 49. ఇది హైదరాబాద్ జూ పార్క్ వెళ్ళినప్పుడు మా రెండో అన్నయ్య, నేను, మా వారు, మా పాప. 76 అక్టోబర్ ఇదంతా బాగా గుర్తుంది. అదే ఆ ట్రిప్ ఏదనమాట. మా అన్నయ్య ఫ్లైట్లో విజయవాడ నుంచి వచ్చాడు. ఆ టికెట్ కూడా నేను చాలా ఉంచాను, 120 రూపీస్ ఏమోను. ఇది మా అమ్మాయి అన్నప్రాసన అయ్యాకను నేను, మా పాప 8వ నెల, మా అక్క ఇప్పుడు లేదు, కరోనా టైంలోనూ శివయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది మా రెండో చెల్లి, అప్పుడు డిగ్రీ చదువుతోంది. ఇదంతా 75లో పుట్టింది కదా, 76 జనవరి. అక్కడే సంక్రాంతి పండుగ, మా అమ్మాయి అన్నప్రాసన, నెడదవోళ్ళు, తాడిమళ్ళ మా అత్తగారి ఇంట్లోనూ. ఇదిగో ఇందాక చెప్పాను కదా, ఇది 3 చక్రాల బండి, వుడ్తో తయారు చేసిన బండి అనమాట. ఇది కొంచెం నడకు వచ్చేటప్పుడు దీని మీదే ఇట్లాగేనమాట పట్టుకుని నడు అని ఎంకరేజ్ చేసి అడుగులు కొంచెం పడుతూ ఉండగానమాట. ఇది మా పాపకప్పుడు 1 year 2 months, 76 శ్రావణ మాసం, ఆగస్టు. ఇది అట్లాగా నేర్పించటం రోడ్డు మీద అనమాట, మా అన్నయ్య గారింటి నిడదవోళ్ళలో ఎదురుగుండాను. ఇది కూడాను మా అన్నయ్య కొనిపెట్టాడు. ఇవి తల్లి పిల్లలు డక్స్ బాతులు అనమాట. మొదట్లో అయితే పట్టుకొని నేర్చేసేది, భయపడిపోయేది. అవి సౌండ్ చేసుకుంటూ రౌండ్గా తిరుగుతూ ఉండేవి. ఇది హెలికాప్టరో ఏమో అనేవాళ్ళం, ఏరోప్లేను, జస్ట్ ఆడుకునేదనమాట. అక్టోబర్లో అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, 1 year 4 months బేబీ. ఆనందనగర్లో అప్పుడు ఇంట్లో అద్దెకున్నాం, 3 ఇళ్ళు మారాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ మెట్టు మీద ఇది చిన్న అరుగు మీద మెట్టు. ఆ తర్వాత ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్ళటం. ఈ మెట్టు మీద తడి ఉంటే కనుక ఇంకా అసలు జారిపోవటమే, అంత నైస్గా ఉండేది. ఎప్పుడు పడిపోలేదు, అలాగే గడిచిపోయింది. ఎంత గుర్తొస్తుందో చూడండి ఇప్పుడు ఇదంతాను. ఇది కూడా అంతే, అప్పుడే అక్టోబర్లోనే 1 year 3 monthsలోను మా అన్నయ్య తీశాడు పబ్లిక్ గార్డెన్స్లోను. మా అన్నయ్య, నేను, మా పాప, మేము ముగ్గురం. మా అన్నయ్య వెళ్ళాం. మా రెండో అన్నయ్య తందే కెమెరా అప్పుడే కొనుక్కున్నాడు హైదరాబాద్లోను, కొత్తది, ఆల్ఫా క్లిక్ 3. ఇదనమాట ఇప్పటికి. ఇవన్నీ ఇంకా చాలా ఉండాలి, చూడాలి ఎక్కడున్నాయోను. ఇప్పుడు నాకు కనిపించినవి అన్నీని. ఇది 1976 అక్టోబర్. అప్పుడు ఎంత చిన్నగా ఉన్నామో అనిపిస్తుంది. ఇప్పుడు
మరి ఇవన్నీ చూసుకుని ఇట్లాగా హ్యాపీ ఫీల్ అవ్వాలి, లేకుంటే లైఫ్ అంతా డల్గా అయిపోతుంది కదా. ఇట్లాగా చూసుకునే అలవాటు మీలో ఎవరికి ఉందో కొంచెం కామెంట్లో పెట్టండి, నేను సంతోషిస్తాను. ఇలాగ నేను పాతవన్నీ చూసుకుని అన్నీ తలుచుకుని ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క కథ ఇంచుమించుగా చెప్పగలను నేను. అలాగా చూసుకుని నేను